పీడీఎస్యు రాష్ట్ర సహ కార్యదర్శి రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాల వల్ల అందులోని ప్రధానంగా రామచంద్రపురం నియోజకవర్గంలో గంగవరం, కాజులూరు, రామచంద్రపురం ప్రాంతాల్లో రైతన్నులు తీవ్రంగా నష్టపోయారు. వాళ్ళు కళ్ళల్లో సంబంధించి పంటంతా కూడా తడిసిపోయింది. నా చేతిలో ధాన్యం గింజలు ఉన్నాయి. అంటే ఈ ధాన్యం తడిసిపోయి ముద్దయిపోయి ఉంది. ఓ పక్కన మిల్లల్లో ఇదే అవకాశంగా వాళ్ళు ఏదైతే మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించిందో 1725 రూపాయలని ఈ రోజున 1400 రూపాయలకి మరి కింటా 75,000 కేజీలకు సంబంధించి ఈరోజు మరి మిల్లర్లు కాజేయడానికి చూస్తున్నారు. అదనంగా 225, 300 రూపాయల వరకు మరి రైతుల నుంచి మరి దోసేయడానికి మిల్లర్లు చూస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వం తక్షణమే తడిసిన మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, అదేవిధంగా నిన్న కార్మిక శాఖ మంత్రి గారు మరి ఆయన ప్రకటించారు, మేము మొలకెచ్చినా తడిసిపోయినా ఏం చేసినా కూడా మేమే కొనుక్కుంటామని అని ప్రకటించారు. కానీ క్షేత్రస్థాయిలో అలాగా లేదు. ఓ పక్కన వ్యవసాయ అధికారులు కానీ, జిల్లా అధికారులు కానీ పంట పొలాల దగ్గరకు రాలేదు. రైతాంగం అంతా కూడా ఆ కల్లోళ్ళుగా వాళ్ళంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. అన్నదాతను ఆదుకోవాల్సిన ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద అన్నదాతను ఆదుకోవాల్సిన పని ఉంది. మరి తక్షణమే ప్రభుత్వం ఆ పని చేయాలని మేము కోరుతున్నాం. ఎందువల్లంటే ఈ రోజున రైతాంగం అంతా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 168,000 ఎకరాల్లో పంట వేశారు. 80 ఎకరాల్లో ఈ రోజు కోత పూర్తయింది. 84 ఎకరాలు ఇంకా పూర్తి కావాలా అంటే పంట అంతా కూడా కోట మీద ఉంది. వాళ్ళు కోత అవసరం ఉంది, కళ్ళల్లో ఉంది. తక్షణం ప్రభుత్వం ఆదుకోకపోతే మరి అన్నదాతలు, రైతులు, కౌలు రైతులు ఆత్మహత్యలు నెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణం ప్రభుత్వం ఆదుకోవాలని మేము కోరుతున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన పోరాటాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం.